మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం గూడాలి గ్రామ పంచాయతీలో శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తహసీల్దార్ జయరావు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఈవో పెంచల వరప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉత్సవాలు ఎలా నిర్వహించాలి, క్యూ లైన్, సీసీ కెమెరాలు లాంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ జయరావు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాన్ని నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్ కుమార్, దేవాదాయ శాఖ ఈవో పెంచల వరప్రసాద్, ఆలయ ధర్మకర్త పుల్లమల్ల వెంకట కృష్ణారెడ్డి, పూజారి కార్తీక్ స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా మన గూడల్లో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో భాగంగా గూడలి సంగమేశ్వర దేవాలయం కానీ, మన కొండ మీద ఉన్న శ్రీమేశ్వర దేవాలయం కానీ, ఈ రెండు ఉమ్మడిగా మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఒక్కరోజు కార్యక్రమం ఇది. ఈ ఒక్కరోజు అనే దానిలో కూడా మనము తాత్సారం చేయకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్ల మీద చర్చించుకోవడం జరిగింది. దీనిలో ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈవో గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. పోలీసు వారితో కూడా బందోబస్తు మనకు ఇక్కడ ఎక్కడ ఎంత మాత్రం అవసరం ఉంటుందో ఆ ప్రకారము వారు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి పై అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు మాత్రము ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు మా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అలా ఈఓ గారు మరియు ధర్మకర్తలు, పూజారులతో కలిపి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా జరగాలి, వాటికి బ్యారికేడ్లు ఎక్కడ పెట్టుకోవాలా, అదేవిధంగా పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, క్యూ లైన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేమి పూజా కార్యక్రమాలు ఉన్నాయన్నీ డిస్కస్ చేయడం జరిగింది. రేపు భక్తుల సహకారంతో మరియు గ్రామస్తుల సహకారంతో శివరాత్రికి అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మన కోట మండల ప్రజలకి తెలియపరచుకున్నాం.